ఫోర్జీ చేసిన అని ఇవన్నీ సృష్టించినోడు వాడే ఒప్పుకున్నాడు స్టేషన్. ఒప్పుకుంటేనే వాట్సాప్లో పెట్టింది కదా. ఒప్పుకున్నాడు ఆ చేసుడికి. మీ వాడు డెత్ సర్టిఫికేట్ పట్టుకుంటున్నాడు ఒకసారి. పేరు ప్రసాద్, మాది ముసాపూర్ గ్రామం. నేను బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ పుట్టించి నా ఆస్తులు ఆక్రమించుకుంటూ దీని మీద అధికారులు చర్య తీసుకోవాలి. ఇది ఒక మనవి. ఇది ఎలా తెలిసింది ఇది సర్టిఫికేట్? ఇది నాకు ఆ సాక్షి సంతకం పెట్టిన వాళ్ళే నాకు కలిసి నాకు చెప్పడం వల్ల మొత్తం నేను ప్రూఫ్లు తీసుకొని గ్రామ పంచాయతీకి వచ్చినాను. గ్రామ పంచాయతీ కూడా నా పేరు మార్చేసిండు. నేను బతుకుండగా నా పేరు ఎట్లా మారుస్తారు? మారటానికి అధికారి ఎవరు ఇచ్చారు మీకు? ఎట్లా మారుస్తారు? ఇల్లు పూర్తిగా మార్చుకోరు డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని. గ్రామ పంచాయతీలో నేను టెక్స్ట్ కట్టిన. ఈ డిసెంబర్ నెల లాస్ట్ దాకా కూడా నా పేరు మీదనే ఉంది. ఆన్లైన్లో చూపిస్తుంది రిజిస్ట్రేషన్ అయినట్టు. అది కూడా తీపించినాం. ఎండిఓ ఆఫీస్కి పోయినాం. ఇది మేము ఎంక్వైరీ చేస్తామన్నారు వాళ్ళు. ఊళ్ళోకి ఏరే పని మీద వచ్చిన నేను కోదాడ నుంచి వస్తే సాక్షి సంతకం పెట్టిన ఆయనే నువ్వు చనిపోయినావు కదా, నువ్వు ఎట్లా వచ్చినావు అని దాని మీద నన్ను అడిగితే ఎట్లా చనిపోయినా ఎవరు ఇచ్చారు అంటే నేనే రిజిస్టర్ ఆఫీస్కి పోయి సంతకం పెట్టిన. అట్లా ఉంటే నాకు తెలిసింది. ఆడ చూసినా నీ డెత్ సర్టిఫికేట్. నేను ఊళ్ళో కూడా చాలామంది చెప్పిన కానీ ఎవరు పట్టించుకోలేదు అని అంటే ఇప్పుడు చెప్పు మరి ఏం జరిగిందో పోయినోడివి అని చెప్పి అడిగితే ఉన్నది మొత్తం బస్ స్టాండ్లో చెప్పింది. ఇది నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు జరిగిందా లేనప్పుడు జరిగింది? నేను ఊళ్ళో లేనప్పుడు జరిగింది. ఎన్ని రోజులు? నేను పోయి 6 నెలలు 7 నెలలు అయింది. మాది పాత పొలం విషయం ఉంటే దాని మీద నేను కోదాడిపోయినా. ఆ పని మీద తిరుగుతూ ఉంటే ఈ రకంగా జరిగింది. సంవత్సరాలుగా అంటే ఇంతకుముందు ముసాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాను. అయితే నాకు మొన్న రీసెంట్గా అంటే 28 నవంబర్ రోజున ఎస్ఐ గారి నుంచి ఒక ఫోన్ వచ్చింది. అంటే మాదంశెట్టి ప్రసాద్ అనే అతను మనిషి బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినట్టు మా దగ్గరకు ఒక కేసు వచ్చిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఎంపీడీ ఆఫీస్ నుంచి కూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది సేమ్ అలానే. అంటే నేనైతే డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేదు సార్, మరి అది ఏ విధంగా తప్పు జరిగిందో తెలుసుకుందామని చెప్పేసి నేను ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది. ఎంపీడీ ఆఫీస్కి వచ్చి నేను అక్కడ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయగా అంటే నేను 2020 మార్చిలో నేను వాళ్ళ అమ్మగారు చనిపోయినట్టు అంటే మాదంశెట్టి రజని చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చాను. అయితే దానిని సేమ్ అదే సంతకాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళ నాన్న కూడా చనిపోయినట్టు కొత్తగా డెత్ సర్టిఫికేట్ సృష్టించుకొని హౌస్ అనేది హౌస్ ప్రాపర్టీని మ్యూటేషన్ చేయించుకున్నాడు. అలాగే బ్యాంకులో లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది నా ఎంక్వైరీలో అంటే ఫోర్జరీ చేసినట్టు తెలిసిందని చెప్పేసి నేను అదే విషయమై ఎస్ఐ గారికి మొన్న 28 రోజు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే విషయమై మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇప్పుడు అంటే ఈ విధంగా గవర్నమెంట్ అధికారి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను స్పందిస్తున్నాను ఈ విషయం పైన. కాబట్టి అతనిపైన చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీస్ స్టేషన్లో బుస్సాపూర్ నుంచి ఒక దరఖాస్తు వచ్చింది. బుస్సాపూర్ విలేజ్ నుంచి పోలీస్ స్టేషన్కు దరఖాస్తు వచ్చినది. నా విలేజ్ సెక్రటరీ గారు ఇచ్చారు సుకన్య గారు ఇచ్చిన దాన్ని ఏమనంటే నాకు సంతకం ఫోర్జరీ చేసి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు, ప్రసాద్ అనే వ్యక్తి తీసుకున్నాడు అని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా దానిపై ఎంక్వైరీ చేస్తున్నాము, కేసు కూడా చేయనేది. అయితే అందులో ఇల్లును వాళ్ళ తండ్రి గారి సంబంధించిన ఇల్లును మొదటి భార్యకి ఎక్కడ తీసుకుపోతారు అని చెప్పేసి ఇస్తాడని చెప్పేసి అతను ఊహించుకొని అతని పేరు మీద ప్రసాద్ అనే పేరు మీద వాళ్ళ తల్లి ఇద్దరు చనిపోయింది. తల్లి కూడా చనిపోతే ఆ తల్లికి ఉన్న డెత్ సర్టిఫికేట్లు మార్చి మా తండ్రి కూడా చనిపోయింది అని చెప్పేసి మార్చేసి ఫోర్జరీ సంతకం సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ ద్వారా ఆయన పేరు మీద చేసుకోవడం జరిగింది. ఇల్లుకి సంబంధించిన ఆస్తి, ఇల్లు ప్రాపర్టీని చేసుకోవడం జరిగింది. ఇట్లాంటిది ఈరోజు మా పోలీస్ దృష్టికి రాగా
దాన్ని ఎంక్వైరీ ఇస్తున్నాము, కేసు కూడా చేయండి అనేది. అలాంటి వ్యక్తిని రిమాండ్ కూడా చేస్తాము ఇంతట్లో.